ఫస్ట్ పర్టిక్యులర్ థింగ్ ఏంటంటే, మనము స్మాల్ అండ్ మీడియం బిజినెసెస్ అంతటిని కూడా క్లుష్టంగా అర్థం చేసుకున్న తర్వాత ఏంటంటే, ఓకే. సో టూల్స్ ఉన్నాయి. ఓకేనా? హ్మ్. సో ఆ పర్టిక్యులర్ ఆఫ్ టూల్స్ దాంట్లో ప్రైస్ అనేది కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అయింది. అవును. అంతే గదా! అసలు బిజినెస్ చిన్న స్మాల్, మీడియం వాళ్ళకి ప్రైజే చాలా ఇంపార్టెంట్. ఇంపార్టెంట్. యెస్. సో ఆ ప్రైస్‌తో పాటు ఏంటంటే, ఏదైతే యూనిక్ ఆఫ్ ది థింగ్ ఉందో, సో లైక్ సపోర్ట్ అంతే. అండ్ ఓకే. దెన్ ఆఫ్టర్ క్వాలిటీ. ఓకే. ఆ క్వాలిటీ ఆఫ్ ది దాన్నేంటంటే, మనం ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వకుండా సింప్లిఫైడ్ చేసాం. టూల్స్ రైట్. ఉన్నాయి. ఆ! ఇప్పుడేంటంటే, మనం ఒక టూల్‌ని ఏంటంటే తీసుకున్నాం. దాన్ని ఎలా వాడాలి, ఎంత ఈజీగా వాడాలి అనేది మీకు తెలియకపోతే, కరెక్ట్. మీరు ఆ టూల్‌ని పెట్టుకొని ఏం చేస్తారు? అవును. నిజం. సో, ఈవెన్ ఏంటంటే నాన్ టెక్నికల్ గాయ్ అసలు అవును. టెక్నిక్ గురించి అసలు అవగాహనే లేదు. ఆ! కోడింగ్ జీరో నాలెడ్జ్. సూపర్. ఆ! అయినా కూడా ఏంటంటే, ఆ పర్సన్‌కి అర్థమయ్యేలాగా ఏంటంటే, సింప్లిఫైడ్ చేసి ఏంటంటే, ఇంప్లిమెంట్ చేసిన ఒక టూలే డెవలపర్స్. వండర్‌ఫుల్. వండర్‌ఫుల్. ఆ! ఓకే. సో, అండ్ ప్రైజింగ్ రిలేటెడ్ దాంట్లో చూసుకున్నా చాలా అంటే చాలా మార్కెట్‌లో ఎక్కడైనా కంపేర్ చేసుకోమని చెప్పండి. ఆ! మనం ప్రొవైడ్ చేసేంత తక్కువ పర్టిక్యులర్ ఆఫ్ ప్రైస్. అంటే కాఫీ బిల్ ఇప్పుడు హ్మ్. ఒక మాట సార్. ఇప్పుడు మామూలుగా ఒక బిజినెస్ ఆటోమేషన్ చేయడానికి దాదాపు 10, 20 రకాల టూల్స్ అవసరం పడతాయి. సో, దాన్ని ఇండివిడ్యువల్‌గా కొంటుంటారు అందమంది. ఓ యెస్. 10, 15 ఇట్లా కొంటుంటారు. అదే మన టూల్ తీసుకుంటే దట్స్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ క్వెషన్. ఓకే. గ్రేట్ క్వెషన్ అసలు. సో, ఇప్పుడు మనము వెబ్‌సైట్ డెవలపర్‌ని. అవును. ఓకేనా? అలానే ఏంటంటే నెక్స్ట్ ఇది వాట్సాప్ బిజినెస్‌కి డేటా ఒకరుని. వాట్సాప్ బిజినెస్ ఏదైతే మీరు వాట్సాప్ మెసేజ్ పంపించాలంటే అవును. దానికొకరిని. అవును. అలానే ఏంటంటే ఏదైతే మీరు క్యాలెండర్ రిలేటెడ్ ఆఫ్ రిమైండర్స్ పంపించాలి రిమైండర్స్. అంటే ఇంకొక పర్టిక్యులర్ వాళ్ళని. సీఆర్ఎం కావాలంటే ఇంకొక టూల్‌ని. ఈమెయిల్ మార్కెటింగ్ టూల్ కావాలంటే ఇంకొకరిని. ఇంకొకరిని. యెస్. నౌ ఏ డేస్‌లో మీరు చూసినట్టయితే ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పర్టిక్యులర్ ఆఫ్ టూల్ వచ్చింది. హ్మ్. ఎవరైనా వీడియో పెట్టి ఆ వీడియోకి కామెంట్ వచ్చిందనుకోండి. కామెంట్‌కి ఆటోమేటిక్‌గా రిప్లై వస్తది. దాన్ని గమనించారా? లేదింక. అవునా? ఓహ్! ఓకే. సో, ఆ! ఎక్కువ పర్టిక్యులర్ కామెంట్స్ వచ్చేవాళ్ళుంటారు. అచ్చా! రైట్. వాళ్ళకి రిప్లై ఇవ్వాలి అంటే వాళ్ళు కూర్చొని ఇవ్వలేరు. కష్టం. అవును. సో, ఆటోమేటిక్‌గా రిప్లై ఇస్తది. రిప్లై ఇచ్చిన పీపుల్‌కి ఏంటంటే ఇన్‌బాక్స్‌లో కూడా మెసేజ్ చేస్తది. ఓకే. ఓహ్! మెసేజ్ చేసే దాంట్లో నుంచి మీరేంటంటే ఓకేనా అక్కడ స్మాల్ సిస్టమ్ బిల్డ్ చేస్తే వ్యూవర్స్‌ని ఏంటంటే కమ్యూనిటీగా బిల్డ్ చేయొచ్చు. అచ్చచ్చా! ఓకే. రైట్. ఒక వ్యూవర్‌ని లీడ్‌గా మీరు జనరేట్ చేయొచ్చు. హ్మ్. ఓకే. ఆ పర్టిక్యులర్ ఆఫ్ ది టూల్ మళ్ళీ కొనుక్కోవాలి. ఇలాంటి 10, 20 టూల్స్ ఏవైతే ఇండివిడ్యువల్‌గా కొనుక్కుంటున్నారో, అవన్నీ కలిపి ఏంటంటే, మనము ఒకే అండర్ టూల్‌లో నుంచి అయితే ఓహ్ మై తీసుకోవచ్చు. గాడ్! ఓకే. ఓకే. సూపర్బ్! అదేనా ఇప్పుడు మన ఆటోమేషన్ టూల్? యెస్. 100%. ఓకే. అన్నీ కలిపేసి యెస్. ఒక టూల్ చేశారు. సో, అది వావ్! మీకు డెవలప్‌మెంట్ కావచ్చు, ఓకే. మార్కెటింగ్ కావచ్చు, సూపర్బ్! మేనేజ్‌మెంట్ కావచ్చు, ఓకే. ఫాలో అప్ సిస్టమ్ కావచ్చు, ఓకే. దెన్ స్టోరేజ్ కావచ్చు. అండ్ ఇందులో ఏంటంటే యూనివర్సల్ ఇన్‌బాక్స్ అని ఒకటుంది. ఓకే. యూనివర్సల్ ఇన్బాక్స్ అనేది ఎలా పనిచేస్తదంటే, సో, ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కడో వీడియో పెడతారు. ఒక పర్సన్ మెసేజ్ చేస్తాడు. అవును. కామెంట్ చేస్తాడు. అవును. దాన్ని ఓపెన్ చేసినప్పుడే అది చూడగలుగుతారు. అవును. వాట్సాప్‌లో ఒక పర్సన్ మెసేజ్ చేస్తాడు. అవును. ఈమెయిల్‌లో ఒక పర్సన్ మెసేజ్ చేస్తాడు. యూట్యూబ్? యూట్యూబ్ గూడా ఉందా ఇందులో? యూట్యూబ్ కూడా ఉంది. సూపర్. ఓకేనా? ఆ! సో, అలానే లైవ్ చాట్‌లో నుంచి వెబ్‌సైట్‌లో ఒక పర్సన్ మెసేజ్ చేస్తాడు. వీటన్నిటిని కలిపి ఏంటంటే ఒక దగ్గరే మీరు చూడొచ్చు. అరె! ఏం ఫీచర్ అండి బాబు! వండర్‌ఫుల్ ఇది. అవును. ఓకే. సో, సో హ్యాపీగా రిప్లైస్ ఇచ్చుకుంటూ ఇచ్చుకోవచ్చు. కూర్చోవచ్చు. అక్కడ ఒక దగ్గర నుంచే ఇప్పుడు మీరు మీ ఓన్లీ టీమ్‌కైనా అవును. వర్క్‌ని అసైన్ చేస్తారు. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి సూపర్బ్! అసైన్ చేసినప్పుడు అవును. వాళ్ళు చూసుకోకపోతే నష్టం ఎవరికి అంటే బిజినెస్ బిజినెస్ ఓనర్‌కి. ఓనర్‌కి. కరెక్ట్. కానీ ఏంటంటే ఇవన్నిటిని ఓకే ఇంటిగ్రేట్ చేసి ఒక ప్లేస్‌లో పెట్టడం వల్ల వీళ్ళ అకౌంట్స్‌ని కనెక్ట్ చేసుకున్న తర్వాత అన్నిటిని కలిపి సింగిల్ ప్లేస్‌లో మేనేజ్ చేయొచ్చు. వావ్! చాలా బావుంది ఫీచర్. రైట్. ఇప్పుడు నా దగ్గర రిసెప్షనిస్టులు, టెలికాలర్స్ ఉన్నారు. ఈ ఈ టూల్ తీసుకున్న తర్వాత వాళ్ళ పని సులభం అవుతుందా? టెలికాలర్ సంఖ్యను తగ్గించుకోగలిగే అంత ఉంటుందా దీంట్లో? 2 జరుగుతాయి. సీరియస్‌గా? ఓకేనా? ఓకే. మీరేంటంటే సో ఎందుకు ఎక్కువ టెలికాలర్స్ అంటే ఎక్కువ పనుంది అనేసి ఎక్కువ మందిని పెట్టుకుంటారు. ఎగ్జాక్ట్‌లీ. అవును. ఇప్పుడు ఆ పనినేంటంటే ఓకేనా ఇది సింప్లిఫైడ్ చేసేస్తారు. ఓకే. ఓకేనా? సో, ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. మీరేంటంటే, ఇప్పుడు ఈ పర్టిక్యులర్ పాడ్‌కాస్ట్ నా కోసం యెస్. మనం చేస్తున్నాం. అవును. దీని నుంచి ఏంటంటే, మీకెవరైనా ఒక పర్సన్ వచ్చేసి ఓకే. చూసి వాట్సాప్‌లో మెసేజ్ చేశాడు. అవును. సార్ సో అండ్ సో పర్టిక్యులర్ ఆఫ్ నేను ఇంటర్వ్యూ అయితే ఏదో ఒకటి. అవును. ఇది తీసేసేయండి. యెస్. సో, సో అండ్ సో పర్సన్ ఏంటంటే, ఒక వాట్సాప్‌లో మీకు ఎంక్వైరీ చేశాడు. అవును. ఇన్‌స్టాగ్రామ్ నుంచి ఎక్కడో యెస్. చూసి ఏంటంటే చేశాడు. అవును. ఆ పర్సన్‌కి వెంటనే మెసేజ్ అనేది ఏందంటే పంపించకపోతే తనేంటంటే మిస్ అయిపోతాడు. అవును. ఆ మెసేజ్ పెట్టడానికే కదా మీ దగ్గర టెలికాలర్స్ ఉన్నారు. అంతే గదా!
ఇప్పుడు వాళ్ళు పెట్టాల్సిన అవసరంలా టూలే రిప్లై ఇచ్చేస్తుంది. ఓకే. వాట్సాప్లో కావచ్చు, ఓకే, ఇన్స్టాగ్రామ్లో కావచ్చు. ఇన్స్టాగ్రామ్ డైరెక్ట్ అంటే మెసేజ్ చేసి ఇప్పుడు వాట్సాప్‌లో ఆటో మెసేజెస్ ఫెసిలిటీ ఉంది గదా! హాయ్ దిస్ ఈస్ బిఎస్ కాల్ మీ ఆఫ్టర్ 1 అవర్ లేదంటే ఐ విల్ కాల్ యూ బ్యాక్ అని ఒక మెసేజ్ అలానేనా? అంతేనా? అది అనేసి చాలా పీపుల్ అనుకుంటారు. ఎగ్జాక్ట్‌లీ. ఇప్పుడు సో నాకు అదే డౌట్ వాట్సాప్లో వచ్చింది. ఏంటంటే 3 ఉన్నాయి. ఒకటి నార్మల్ వాట్సాప్, నార్మల్ సాదా సీదా జనాలు వాడుకోవడానికి. అవును. నెక్స్ట్ వాట్సాప్ బిజినెస్ అకౌంట్, అది మీరు చెప్పేది. Yes, ఓకేనా? అవును. అదేంటంటే అవే మెసేజ్ జనాలు మనం అవైలబుల్ లేకపోతే అది ఒక రిప్లై పంపిస్తారు. ఇస్తది. అవును. అది మీరు ఏదో పెడితే ఫిక్స్డ్ అది. అంతే. ఓకేనా? ఎగ్జాక్ట్‌లీ. నెక్స్ట్ ఆ పర్సన్ ఇంకో క్వశ్చన్ అడుగుతుంది, దానికి ఆన్సర్ లేదు. ఇంకేం లేదు ఆన్సర్. అవును. మీరు ఆన్సర్ ఇచ్చే లోపల ఏంటంటే వేరే మీ కాంపిటేటర్ కొట్టుకెళ్ళిపోయాడు. కొట్టుకెళ్ళిపోతాడు. అవును. సో దెన్ ఆఫ్టర్ దెర్ ఈజ్ ఏ ఓకే అనదర్ సిస్టమ్ వాట్సాప్ ఆటోమిషన్. ఓకే. ఈ ఆటోమిషన్ అనే దాంట్లో మనం ఏంటంటే మన బిజినెస్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, మనం ప్రోడక్ట్ నమ్ముతూ ఉండొచ్చు, సర్వీస్ నమ్ముతూ ఉండొచ్చు. ఆ కరెక్ట్. ప్రోడక్ట్ని సర్వీస్ని ఏంటంటే డీటెయిల్స్ మొత్తం కలిపి ఒక పీడిఎఫ్ రెడీ చేసి, ఓకే. ఓకేనా, అంటే మొత్తం ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో ఎస్ వాటికి ఆన్సర్లు రెడీ చేసి పెట్టేస్తే ఎస్ దానికి మీకు ఇచ్చేస్తే తెలుసు అసలు ఒక కస్టమర్ వచ్చి ఏం అడుగుతాడో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ కావచ్చు, అలానే ఏంటంటే ఫుల్ బిజినెస్ డీటెయిల్స్ కరెక్ట్. మొత్తం ఏంటంటే క్రియేట్ చేసి, ఓకేనా, మనం ఏంటంటే ఒక సిస్టమ్ బిల్డ్ చేసినాం. ఇంకో సిస్టమ్ ఏఐ బ్రెయిన్. ఓకే. ఈ ఏఐ బ్రెయిన్ అనే దాంట్లో యాడ్ చేసి నెక్స్ట్ ఫ్యూచర్ టెక్నాలజీ ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేసి ఏఐ ఏజెంట్స్ని క్రియేట్ చేసినాం. ఓ ఓకే. మనం ఈరోజు చాట్ జీపీటీని వాడుతూ ఉంటేనే ఏంటంటే అరే మన వర్క్ ఎంత సింపుల్ అయిపోతుందో Exactly. అనుకుంటున్నాం. అవును. ఏఐ అనేది చాట్ జీపీటీ. మ్మ్. ఓకేనా? దట్ ఈస్ వన్ ఆఫ్ ది ఎల్ఎల్ఎం, మ్మ్. లార్జ్ లాంగ్వేజ్ మోడల్. ఓకే. సేమ్ అలాంటిది ఏంటంటే మనం ఉపయోగించుకుంటున్నాం మ్మ్. ఈరోజు. అవును. కానీ మన బిజినెస్కి అలాంటిది ఒకటి ఉంటే ఎలా ఉంటుంది? అదిరిపోతుంది కదా. సో ఆ స్పెసిఫిక్ ఆఫ్ ది ఓకే ఆప్షన్ని ఏంటంటే మనం తీసుకొని వచ్చింది. నెక్స్ట్ ఫ్యూచర్ ఆఫ్ ది టెక్నాలజీ ఏఐ ఏజెంట్స్. సరే నాకంటే అర్థమయ్యేలాగా చెప్పండి. అంటే ఒక కస్టమర్ ఒక మెసేజ్ పెట్టాడు. పెట్టిన తర్వాత ఈ టూలే అతనితో మాట్లాడి ఆ లీడ్ క్లోజ్ చేస్తుందా? సో లీడ్ క్లోజింగ్ అనేది ఏంటంటే ఓకేనా, సో సమ్ పర్టికులర్ ఆఫ్ సిచ్యువేషన్లో అక్కడ పాసిబిలిటీ ఉంది అంటే చేస్తుంది. వాళ్ళకి పేమెంట్ లింకులు ఇవ్వడం కావచ్చు, చేస్తుంది. ఓకే. సో లీడ్ని ఇంకా బెటర్గా క్వాలిఫై చేసిస్తుంది. Okay. అసలు సీరియస్ ఆఫ్ పీపుల్ ఎవరు, మీకు వందల కస్టమర్స్ వస్తున్నారు, వస్తుంటారు. అవును. దాంట్లో సీరియస్ ఆఫ్ పీపుల్ ఎవరు అనేది ఇదే మెసేజ్ చేస్తుంటుంది. సో దాన్ని బట్టి మీరు ఏంటంటే నెక్స్ట్ క్లోజ్ చేయొచ్చు. లేదు వాళ్ళు ఏంటంటే ఆ టైంలోనే పేమెంట్ చేయడానికి కూడా ఏంటంటే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అన్నప్పుడు దెన్ పీపుల్ ఏంటంటే పేమెంట్ లింక్ అడిగినప్పుడు ఆ లింక్ ఆల్రెడీ మీరు డాక్యుమెంట్లో ఇచ్చేస్తుంటే ఇట్ ఈస్ గోయింగ్ టు సెండ్ ది లింక్ ఆల్సో. మీరేంటంటే పడుకొని లేచి ఏంటంటే ఉండే లోపల ఏంటంటే పేమెంట్ కూడా అయ్యేసి మీ పాకెట్లో పడి ఉంటుంది. బా బా ఎంత చల్లని వార్త చెప్పారు. సూపర్.